guys, welcome to my channel. సో లాస్ట్ ఇయర్ అంతా అందరికీ ఆల్మోస్ట్ ఇంట్లోనే గడిచిపోయింది కదా. అట్లీస్ట్ వాకింగ్ కూడా బయటికి వెళ్ళక చాలా నెలలు బయటికి రాకుండా జిమ్ములు లేకుండే అందరూ ఇంట్లో అలా ఉండిపోయాం అనమాట. సో ఎక్సర్సైజ్ చేయడానికి కూడా అవకాశం లేకపోతుండే. అండ్ దానికి తోడు రకరకాల వంటలు కూడా మనం తయారు చేసి యూట్యూబ్లో అప్లోడ్ పెట్టడం అండ్ తినడం. సో బాగా పెరిగిపోయి ఉంటాం. నేనైతే బాగా పెరిగాను. ఇప్పుడు తగ్గాలంటే మాత్రం చుక్కలు కనపడుతున్నాయి అనమాట. సో పెరిగేటప్పుడు బాగానే అనిపిస్తుంది, తగ్గేటప్పుడు మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. సో పెరిగినా కూడా ఓకే, కానీ పొట్ట పెరిగిపోయి అదొక రుబ్బురోల్లాగా తయారైపోతే మాత్రం చూడటానికి చాలా అగ్లీగా ఉంటుంది కదా. సో ఒకసారి పొట్ట దగ్గర ఏదైతే ఫ్యాట్ చేరిపోతుందో దాన్ని తగ్గించాలి అని అంటే నిజంగా 3 చెరువులు నీళ్ళు తాగాల్సి వస్తుంది బరువు తగ్గడానికి. సో ఎన్ని టిప్స్ ఫాలో అయినా కూడా మస్ట్గా హెల్తీ డైట్తో పాటుగా ఎక్సర్సైజ్ ఇవి చేస్తూ టిప్స్ని ఫాలో అయితేనే బెటర్ రిజల్ట్ ఉంటుంది. సో అలాంటి ఒక టిప్ చెప్తా ఈరోజు. దట్ ఈజ్ టీ. అదేంటి, వెయిట్ లాస్ అవ్వాలంటే టీ కాఫీల్ని అవాయిడ్ చేయాలి అని చెప్తూ ఉంటారు కదా న్యూట్రిషనిస్ట్. అండ్ మీరేంటి టీ తాగమని చెప్తున్నారు అని అనుకుంటున్నారేమో. సో ఇది నార్మల్ టీ కాదు, 5 టైప్స్ ఆఫ్ టీస్ చెప్తాను నేను. ఈ 5 రకాల టీలు మన బాడీలోని ఫ్యాట్ అండ్ క్యాలరీస్ని తగ్గిస్తాయి. ఇంకొన్ని అయితే అసలు కంప్లీట్గా ఆకలిని తగ్గిస్తాయి. సో దట్ అడ్డమైనవన్నీ తినకుండా ఉంటాము. పైగా ఇప్పుడు నేను చెప్పబోయే టీలు బరువు తగ్గవచ్చు అని చెప్పేందుకు సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అందులో ఫస్ట్ టీ, గ్రీన్ టీ. ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటి అంటే గ్రీన్ టీ అనేది బెల్లీ ఫ్యాట్ని తగ్గించే ఒక మ్యాజిక్ డ్రింక్ అయితే కాదు. మరి ఎందుకు తీసుకోవాలి? బట్ దానికి తోడుగా ఒక మంచి డైట్, ఆహారంతో పాటుగా అండ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తేనే అప్పుడు ఈజీగా సన్నపడడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్యాకెట్ జ్యూసెస్, సోడాలు, డ్రింకులు వీటన్నిటికీ దూరంగా ఉండాలి. సో డైట్ ఫాలో అయ్యేవాడు అండ్ బరువు తగ్గాలని చూసే వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఇది. సో వాటన్నిటికీ దూరంగా ఉండాలి అనే విషయం. ఓకే. అండ్ గ్రీన్ టీ తాగే వాళ్ళలో బరువు తగ్గేందుకు గ్రీన్ టీ చాలామంది తాగుతూ ఉంటారు. అండ్ 2008లో ఒక స్టడీస్ ప్రకారం ఏంటంటే రోజు గ్రీన్ టీ తాగే వ్యక్తులు 7.3 pounds వరకు వెయిట్ లాస్ అయినట్టు మెన్షన్ కూడా చేశారనమాట. అందులో గ్రీన్ టీలోని క్యాటెచిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇట్ బూస్ట్ మెటబాలిజం. సో దట్ బాడీలో ఉన్న ఫ్యాట్ని తగ్గించడానికి అవి సపోర్ట్ చేస్తాయి. అండ్ క్యాటెచిన్స్ యాక్టివ్ ప్రోటీన్ కినేన్ని యాక్టివ్ చేస్తుంది. ఇది ఫ్యాట్ను బాడీ చురుగ్గా నడిపేందుకు అవసరమయ్యే ఫ్యూయల్లా అనమాట దాన్ని కన్వర్ట్ చేస్తుంది. సో దట్ మనకి ఆకలి వేయదు. 2011లో నిర్వహించిన ఒక స్టడీలో కెఫీన్ అలాగే క్యాటెచిన్ల కాంబినేషన్ అనేది ఏదైతే ఉంటుందో అది కొవ్వు క్యాలరీలను కరిగించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయని ఆ స్టడీలో చెప్పారనమాట. సో నైస్ కదా. సో ఇంకా సెకండ్ టీ, బ్లాక్ టీ. బ్లాక్ టీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ కెఫిన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత క్యాలరీస్ కూడా ఖర్చు అవుతాయి. అండ్ 2014లోనే చేసినటువంటి ఒక స్టడీలో రోజు 3 cups బ్లాక్ టీ తాగడం వల్ల బరువు తగ్గే అవకాశాలు చాలా వరకు పెరిగాయని చెప్పారు. అలాగే మన నడుము చుట్టూ పెరిగిపోయిన ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది బాగా కరిగిపోతుంది. కెఫిన్ అండ్ బ్లాక్ టీలలోని ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో 4280 మంది పైన ఒక స్టడీ నిర్వహించారు. సో అందులో తెలిసింది ఏంటి అని అంటే ఈ కెఫిన్ కలిగిన ఆహారం తీసుకున్న వాళ్ళకి బాడీ మాస్ ఇండెక్స్ అంటే BMI అంటారు కదా, సో అది తగ్గుతూ నెమ్మదిగా వచ్చిందని తెలియదు అనమాట. సో ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు బ్లాక్ టీ తీసుకొని. అండ్ ఇంకా థర్డ్ టీ, ఓలాంగ్ టీ. గ్రీన్ టీ, బ్లాక్ టీలకు ఉపయోగించే మొక్కల ఆకులతోని ఈ ఓలాంగ్ టీని కూడా తయారు చేస్తారు. కాబట్టి ఏదైతే వాటి బెనిఫిట్స్ ఈ టీలో కూడా మనకి దొరుకుతాయి అనమాట. ఇది కూడా బాడీలోని మెటబాలిజంను ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. శరీరంలో పెరిగిపోయిన కొవ్వును ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. దీనివల్ల మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ ఇది కూడా ఇంకా 2009లోని చైనా లేడీస్పై కండక్ట్ చేసిన ఒక స్టడీలో ఇంట్రెస్టింగ్ విషయాలు అనేవి మనకి తెలిసాయి. రోజు 2 కప్పుల ఓలాంగ్ టీ తాగిన లేడీస్ జస్ట్ 3 daysలో 2.2 pounds అంటే దగ్గర 1 kg వరకు తగ్గారంట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, వైట్ టీ. బాడీలో హై ఫ్యాట్ను బర్న్ చేసే పాలిఫెనాల్స్ ఈ టీలో ఉన్నాయన్నమాట. ఇవి ఫ్యాట్ సెల్స్ని తీసేయడమే కాకుండా న్యూ ఫ్యాట్ సెల్స్ని మళ్ళీ బాడీలో డెవలప్ కాకుండా సేవ్ చేస్తాయి. అండ్ రోజు ఎక్స్ట్రాగా 70 నుంచి 100 క్యాలరీస్ కరిగేందుకు కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా ఫిఫ్త్ వన్, పుదీనా టీ. మార్కెట్లో పుదీనా దొరికింది అనుకోండి, అస్సలు వదిలిపెట్టకండి, వెంటనే తెచ్చేసుకోండి.
ఇది మన హెల్త్కి చాలా మంచిది. ఈ పుదీనా టీలో సహజంగా ఆకలి తగ్గించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎవ్రీడే 3 అవర్స్కి ఒకసారి కనుక మనం ఈ టీ తాగినట్లయితే అంటే ఇంకా ఆకలిని పూర్తిగా తగ్గించేస్తుంది. ఇంకా ఏది పడితే అది మనం తినకుండా మన నోట్ని అదుపులో పెట్టుకోవచ్చు అనమాట. బట్ నోట్ ఏంటంటే డయాబెటీస్ అండ్ బీపీ అండ్ హార్ట్ ఇష్యూస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రం మీ డాక్టర్స్ని, మీ న్యూట్రిషనిస్ట్ని సంప్రదించి మాత్రమే డైట్లో ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి వస్తే చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడంతా కూడా ఈ సీజన్ అంతా కూడా నేను హెల్త్ అండ్ డైట్కి సంబంధించిన టిప్స్ సో అలాంటి వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తా అని చెప్పాను కదా. సో మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద మీరు ఏమైనా నాకు సజెస్ట్ చేయాలనుకుంటే కింద మెసేజ్ బాక్స్లోనే మీరు నాకు ఏమైనా సజెషన్స్ పంపొచ్చు. అండ్ కంటిన్యూస్గా మీకు అప్డేట్స్ రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఇంకా తగ్గలేదు అని అంటే తప్పనిసరిగా మీరు డాక్టర్ సంప్రదించి ఎందుకు వస్తుంది, లేకపోతే మీరు రీసెంట్గా ఏమైనా స్మోకింగ్ కానీ ఎక్కువైందా, ఆల్కహాల్ తీసుకున్నారా, లేకపోతే మన బ్లోటింగ్కి పులితేపు లాంటి కారణాలకి చాలా వరకు ఒకలాంటి బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటే స్మాల్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ లేకపోతే కొలానిక్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ కారణం కాబట్టి దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఇలాంటి లాక్టోబేసిలసే మన పెరుగులో కూడా ఉంటాయి. సో చిన్నపిల్లల్లో గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద మదర్ టు ట్రైన్ దర్ కిడ్స్. అంటే వాళ్ళని వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళు గుర్తు చేయాలి. చాలాసార్లు పిల్లలు మోషన్ వెళ్తాం మర్చిపోతారు, మర్చిపోయి నా కడుపు నొప్పి అని గొడవ చేస్తూ ఉంటారు. సో